ఇన్వెస్ట్ చేస్తే డబ్బులొస్తాయని చెప్పారు. ఒకవేళ నమ్ముతాము, మేము ఇన్వెస్ట్ చేస్తాం. అలాంటి సిట్యుయేషన్‌లో ఇట్లా స్టాక్స్ డౌన్ అవుతున్నాయి అనంటే, వీళ్ళకి ఎలాంటి ధైర్యం మనం ఇవ్వచ్చంటారు? నేనొచ్చి 5000 10% నేను సేవింగ్ చేయగలను అని అనుకుంటే 2 ఆప్షన్ ఉందండి. ఒకటి, సార్ నాకు స్టాక్స్ గురించి నాకు తెలీదు. నేను అదేంటి సార్ నాకు పొద్దాక నేను ఎవరిని అడిగేది? గైడెన్స్ ఎవరిని తీసుకుండేది అనంటే, ఒక మంచి మ్యూచువల్ ఫండు డిస్ట్రిబ్యూటర్స్ హుహు. ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ చేసి, వాళ్ళ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీ మంత్ 5000 మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళు చెప్తారు. ఈక్విటీ, ఈక్విటీ ఫండ్ ఉంది. మిడ్ క్యాప్స్ ఫండ్ ఉంది. మంచి రిటర్న్స్ ఇచ్చేది హుహు. లాంగ్ టర్మ్‌కి. హ్మ్. అలా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక 20 ఇయర్స్‌కి, 25 ఇయర్స్‌కి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా క్రోస్ చూస్తారు. హ్మ్. సూపర్. అది. ఓకే. సపోజ్ ఇలా లేదు సార్, నేను స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాను అని అనుకుంటే, హ్మ్. వాళ్ళేం చేయాలంటే, ఎప్పుడు వాళ్ళు 2 చేయాలి. నిఫ్టీ 50 అనేది ఒకటుంటుంది. 50 కంపెనీలు. ఈ 50 కంపెనీల్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు కదా! నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళని ఇక్కడే ఉంచాలి. ఓకే. ఎందుకంటే అంటున్నాను, ఇక్కడొచ్చి ప్రతి ఇండెక్స్ వచ్చి పెరుగుతానే ఉంటది. డిప్ అయినా ఇప్పుడు ఈరోజు నిఫ్టీ వచ్చి ఇప్పుడు 22,000 ఉందండి. 23,000 ఉంది. ఇంకొక 10 ఇయర్స్ తర్వాత నిఫ్టీ వచ్చి ఖచ్చితంగా ఒక 70,000 ఉంటుంది. హుహు. 70,000 ఉంటుంది నిఫ్టీ. అప్పుడు ఏం తెలియని అతనికి కూడా డబ్బులు రిటర్న్స్ వచ్చింది కదా! అవును. నిఫ్టీ 50లో